జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసినటి విధి క్రమములు మాత్రమే తెలియచేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత గలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము అని కార్తీక సోమవార వ్రతమును గురించి జనకునకు వివరించటం ఆరంభిస్తాడు. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివునకు విలువ పత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలేను. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగారం చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలను. అలా అన్నదానం చేయలేని వాళ్ళు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనము కానీ ఏ విధమైనటువంటి ఫలహారము కానీ తీసుకోకుండా ఉండటం అత్యంత ఉత్తమం. ఇలా కార్తీక మాసమందు వచ్చి సోమవార వ్రతములు చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందుతారు. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు. దీనిని నీకు తెలియపరచను, శ్రద్ధగా వినుము అని కథను ఆరంభిస్తారు. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా కాలంగా పిల్లలు లేరు. ఎన్నో పూజలు చేయగా ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరే స్వాతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు అయిన మిత్రశర్మ అను ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించిన వాడైనందువలన సదాచారపరాయణుడై ఉండెను. అతడు భూతదయగలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామస్మరణ చేయువాడు అగుటచే లోకులందరూ ఆయన్ని అపర బ్రహ్మ అని చెప్పుకోసాగారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అగు నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానుక పెద్దలను దూషించడం, అత్తమామల్ని దూషించడం, భర్తని తిట్టడం, రక్కడం, కొట్టడం చేసేది. అంతేకాకుండా పరపురుషులతో కూడా సాంగత్యం చేసేది. వ్యభిచారిణి అయిపోయింది. తన ప్రియుల్లో తెచ్చినటువంటి తిండు బండారాలు, బట్టలు, పువ్వులు ధరించి చాలా దుష్టురాలుగా తిరుగుతూ ఉంటుంది. అలా దుష్టురాలైనటువంటి కోడల్ని చూసి అత్తమామలు ఆమెని తమ వంశానికి భ్రష్టు పట్టిస్తుందని తమ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. కానీ ఎంతో శాంతి స్వరూపుడైనటువంటి ఆమె భర్త మాత్రం ఆమె అందు ఉన్నటువంటి ప్రేమ అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యాలు చేసినప్పటికీ సహించి ఓపికతో ఆమెను మళ్ళీ కాపురానికి తీసుకువచ్చాడు. కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠుర గహ్యాలతనమును చూసి అసహ్యించుకుని కర్కస అనే ఎగతాళి పేరును పెట్టారు. అది మొదలు అందరూ ఆమెని కర్కస అనే పిలుస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కూడా లేకుండా ఒక మనిషిని ఇలా చేయకూడదు అనేటటువంటి దయా దాక్షణ్యాలు లేక ఒక బండ రాయితో అతని తలను పగలగొట్టింది. వెంటనే అతను చనిపోయాడు. ఆ మృతదేహాన్ని ఎవ్వరి సాయం కూడా కోరకుండా అత్యంత రహస్యంగా దొడ్డిదారి నుంచి వెళ్ళి ఊరి చివర ఉన్నటువంటి పాడుబట్టిన నూతిలో పడేసి చెత్తాచెదారాలతో ఆ నూతిని నింపి అక్కడ నుంచి ఇంటికి వచ్చేసింది. ఇక తనకు ఏ ఆటంకం లేదని, ఇంకా విచ్చలవిడిగా సంచరించవచ్చని తన సౌందర్యం చూసి ఎందరినో వశపరుచుకుంది. అంతేకాకుండా పూజలు చేసే వాళ్ళ వ్రతాలని కూడా పాడు చేసి నానా జాతి పురుషులతోనూ ఆమె సంబంధం కలిగించుకుంది. అంతేగాక పడుచు కన్యలను, భర్తలతో కాపురం చేస్తున్నటువంటి పడుచులను తమ మాటలతో చేరదీసి వారిని కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి వీటులతో తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనకరాజా, యవ్వనము ఎంతకాలం ఉండును? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. క్రమముగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరమందు అనేక పుండ్లు ఏర్పడినాయి. ఆ పుండ్ల నుంచి చీము, రక్తము రసికారినట్టు కారడం ఆరంభించింది. దానికి తోడు శరీరం అంతా కుష్టు వ్యాధి బయలుదేరి దుర్గంధం వెదజిమ్ముతుంది. రోజు రోజుకు శరీర పటుత్వము కృషించి కురూపి అయిపోయి భయంకర రోగములతో బాధపడుతుంది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులే ఇప్పుడు అటువైపు తొంగి కూడా చూడట్లేదు. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినట్లయితే తమను ఎలాగైనా పలకరిస్తుందని ఆ వీధి ముఖం కూడా చూడటం మానేశారు. కర్కస అలా ఎన్నో బాధలు పడి పురుగులు పడి చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణం చేయలేదు. భగవంతుణ్ణి తృప్తిగా మనసారా నమస్కారం చేసినటువంటిది లేదు. ఇలా చేసినటువంటి పాపిష్టిరాలు కదా. అందుకని చనిపోయిన వెంటనే భయంకరులైనటువంటి యమభటులు ఆమెని
యమలోకానికి తీసుకువెళ్లి యమధర్మరాజు ముందు నిలబెట్టారు. చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యాలను లెక్క చూపించి, బట్లారా ఈమె పాప చరిత్ర అంతింత కాదు, వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చినటువంటి స్తంభానికి కట్టేయండి అని ఆజ్ఞాపించాడు. ఆమెను ఎర్రగా కాల్చినటువంటి ఒక స్తంభానికి కట్టేసి కొట్టడం ప్రారంభించారు. అంతేకాకుండా చెవిలో సీసం పోశారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి చిత్రహింసలు చేసిన తర్వాత ఆమెని కుంభీపాక నరకంలో వేశారు. ఆమె చేసినటువంటి పాపాలకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించారు. ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి చివరకు కళింగ దేశమున ఒక కుక్క జన్మ ఎత్తింది ఆవిడ. ఆకలి బాధపడలేక ఇల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టేవారు, తిట్టేవారు, తరుముచుండిరి. ఇట్లుండగా ఒకానొకనాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాడు. ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైనటువంటి ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్న మగుట చేతను ఆ రోజు కార్తీక సోమవారం మగుట వలను కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండటం వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం వచ్చింది. వెంటనే బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనకేగాడు. మరలా రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఆ కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 జన్మల ముందు విప్రకులాంగనకు నేను వ్యభిచారినై అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇక్కడ ఉంచినటువంటి బలి అన్నము నేను తినడం వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసినటువంటి కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించెను. అది విన్నటువంటి బ్రాహ్మణోత్తముడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యము కేగెను. వింటివా జనక మహారాజా? కావున ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠునకు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదుండిరి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాధ్యమందలి 2వ అధ్యాయము సమాప్తం.